మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా సదాశివపేట మండలం ఇష్రుతాబాద్ గ్రామాల్లో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బ్యాలెట్ నమూనాతో ఇంటింటికి తిరిగి కారు గుర్తుకు ఓటు వేయాలని, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ కాసాల బుచ్చిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ఆంజనేయులతో పాటు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా సదాశివపేట మండలం రేండ్లపల్లి గ్రామంలో మన కోఆర్డినేటర్ కాసాల బుచ్చిరెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షులు పెద్దగుల ఆంజనేయులు గారు, ఎంపీపీ అధ్యక్షురాలు యాదమ్మ కిష్టయ్య గారు, మన పిఎస్సిఎస్ చైర్మన్ రత్నాకర్ గారు, రాములు గారు, బామ్మియా గారు, లక్ష్మారెడ్డి గారు, ఈ గ్రామ యువకులు, పెద్దలు అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు ఉంచిన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ గ్రామం నాకు మంచి మెజారిటీని ఇచ్చిన మీకు మరి మరోసారి నమస్కరిస్తూ, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరి వెంకట్రామిరెడ్డి గారికి పెద్ద మెజారిటీని మళ్ళా మనం ఓటు రూపంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి మనం ప్రభుత్వంలో లేము, కళ్ళబొల్లి మాటలు, ఆచరణకు సాధ్యంగానే మాటలన్నీ కూడా చెప్పి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారం వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది. కాంగ్రెస్ వచ్చింది, కష్టాలు మొదలైనవి. కాంగ్రెస్ వచ్చింది, మనకు వచ్చే సంక్షేమ ఫలాలు ఏవి రాకుండా పోయినాయి. మరి ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం మీద తిరిగి పోరాటం చేయాలంటే మరి ఎంపీ కూడా నాకు తోడై ఉండాలి. కాబట్టి మీరు ఎంపీ ఓటు బీఆర్ఎస్ కారు గుర్తు మీద ఓటు వేయాల్సిందిగా మేము మనందరినీ ప్రార్థిస్తూ, మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మనది సెక్యులర్ పార్టీ. మనం ఈరోజు గంగా జమున తహజీబ్ ఆ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడిన పార్టీ బీఆర్ఎస్. దేశంలో ఎక్కడా లేని విధంగా మన మౌజంలకి, ఇమాములకి గౌరవవేతనం ఇచ్చి ఆదుకున్నది. మరి వీళ్ళు 12,000 ఇస్తామని చెప్పి 5,000 ఇస్తలేరు ఈరోజు. కాబట్టి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు ఆలోచన చేసి మరి ఈరోజు అందరూ కూడా కారు గుర్తుకు వేయాలని చెప్పి మీకు నమస్కరిస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.